బైబిల్ క్విజ్ తెలుగులో 31వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ లేక వాట్సాప్ చేయడం ద్వారా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 30వ ఎపిసోడ్ విజేతను ప్రకటిస్తున్నాం. 30వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుతున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. అన్ని విషయంలో మీకు దేవుడు తోడై ఉండి విజయాన్ని, క్షేమాభివృద్ధిని చేకూర్చాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 30వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 31వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం సూచక్రియలు, మహత్కార్యములు. ఈ ఎపిసోడ్లో మొత్తం 26 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరని మనవి. జాగ్రత్తగా ప్రశ్నలను విని తగినట్లుగా సమాధానం తెలియజేయండి. ఈ ఎపిసోడ్లో అడిగిన ప్రశ్నలకు ఒక సూచక క్రియ పేరును మాత్రమే సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకొనవలెను అని శాస్త్రులు పరిశీలతో చెప్పాడు. రెండో ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అని చెప్పాడు. మూడో ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి
నీళ్లు పెట్టును గదా అని చెప్పాడు. 4వ ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందురు అని చెప్పాడు? 5వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని చెప్పాడు? 6వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరా అని ప్రశ్నించాడు? 7వ ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాడు? 8వ ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు మీ విశ్వాసం ఎక్కడ, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని తన శిష్యులను ప్రశ్నించాడు? 9వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది జరుగుట అసాధ్యము అని తన శిష్యులతో చెప్పాడు? 10వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పాడు? 11వ ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని చెప్పాడు? 12వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో పౌలు ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు అని చెప్పాడు? 13వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, హత్య చేయుట ధర్మమా అని ప్రశ్నించాడు? 14వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి గమనించండి. ఈ వీడియోను చూస్తున్న వారందరూ ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. అప్పుడు మాత్రమే మీతో పాటు ఇంకా అనేకులు ఈ వీడియో చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి దయచేసి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా దేవుని పనిలో మాతో సహకరించండి. మరియు ఇలాంటి వీడియోలు ఇంకా అనేకము మీ దగ్గరకు రావటానికి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలు, సూచనలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియజేసి
మరింత మెరుగ్గా మేము దేవుని పనిలో ఎదగటానికి మాకు సహకరించండి. 14వ ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అని చెప్పాడు? 15వ ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో పౌలు, బర్నబా మేమును మీ స్వభావము గలవారమే అని చెప్పారు? 16వ ప్రశ్న, ఏ సూచక క్రియ చేసిన సందర్భంలో యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాడు? 17వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు మీలో ఎవడి గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని ప్రశ్నించాడు? 18వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ కనబడలేదా అని ప్రశ్నించాడు? 19వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు అని చెప్పాడు? 20వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కలకు వేయడం యుక్తమైనది కాదు అని చెప్పాడు? 21వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు తండ్రి నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పాడు? 22వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు? 23వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో పేతురు ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న ఇతనిని బలపరచెను అని చెప్పాడు? 24వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలనను ప్రశ్నించాడు? 25వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేను ఎంతకాలము మీతో కూడా నుండి మిమ్మును సహింతును అని ప్రశ్నించాడు? 26వ ప్రశ్న, ఏ సూచక్రియ చేసిన సందర్భంలో యేసు నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ప్రశ్నించాడు? ఇవన్నీ మొత్తం మీకు ఇచ్చిన 26 ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని
సమాధానాలు జాగ్రత్తగా సిద్ధం చేసుకొని పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకొనుచున్నాను. తిరిగి 32వ ఎపిసోడ్లో కలుసుకుందాం. మే 2వ శనివారంలో ఈ 32వ ఎపిసోడ్ నిర్వహించబడుతుంది. అంతవరకు అందరికీ నమస్తే.